నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. లెనిన్ మూవీతో అఖిల్ కంబ్యాక్ అయ్యాడా? సినిమా హిట్టా లేకపోతే ఫట్టా? ఎంతో కాలంగా ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిలేని అఖిల్ దాదాపు 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సినిమా లెనిన్. టీజర్, ట్రైలర్, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, రాయలసీమ బ్యాక్ డ్రాప్, మాస్ యాక్షన్ ఇలా రిలీజ్ కి ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన టాక్ ఏంటి? నిజంగానే అఖిల్ కెరియర్ కు ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అయిందా లేక మరోసారి నిరాశేనా? ఈ వీడియోలో స్పాయిలర్స్ లేకుండా కథ, నటీనటులు, పర్ఫార్మెన్స్ ప్లస్ ఇంకా మైనస్ పాయింట్స్ కూడా చివరి వరకు సినిమా ఎలా ఉందో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ కథ గురించి మాట్లాడతాం. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్, రాజకీయ విభేదాలు, ప్రేమ, ప్రతీకారం ఈ 4 అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. లెనిన్ అనే వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలు ఎలా అతన్ని ఒక పెద్ద పోరాటంలోకి నెట్టాయి, ఆ పోరాటం వెనుక అసలు కారణం ఏమిటి అనేది సినిమా ప్రధాన కథాంశం. ముందుగా చెప్పాల్సింది అఖిల్ గురించి. ఈ సినిమాలో అఖిల్ తన లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డాడనే విషయం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఫైట్స్ లో ఎనర్జీ, ఎమోషనల్ సీన్స్ లో సీరియస్నెస్, మాస్ సన్నివేశాల్లో స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ గత సినిమాల కంటే మెరుగ్గా కనిపిస్తాయి. అయితే ఒక్క నటుడు పర్ఫార్మెన్స్ మాత్రమే సినిమా మొత్తాన్ని నిలబెట్టలేదు అని చెప్పే ప్రేక్షకులు కూడా ఉన్నారు. అయితే తర్వాత వచ్చేసి భాగ్యశ్రీ బోర్సే తన పాత్రకు న్యాయం చేసింది. సాంగ్స్ లో అందంగా కనిపించడమే కాదు, కొన్ని కీలకమైన ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా మంచి నటన చూపించింది. కానీ కథ మొత్తం చూస్తే హీరోయిన్ పాత్రకు మరింత బలం ఉండి ఉంటే బాగుండేదని ఫీలింగ్ కలుగుతుంది. ఇక విలన్ పాత్రలు కథకు అవసరమైనంత వరకు కూడా ఉన్నాయి. కొన్ని పాత్రలు బాగానే డిజైన్ చేసినా వాటి బ్యాక్ స్టోరీ పై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే మరింత ఇంపాక్ట్ వచ్చేదని అభిప్రాయం వినిపిస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. డైరెక్టర్ మంచి కథనం ఎంచుకున్నాడు. సినిమా ప్రారంభం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుందని పలువురు రివ్యూలు చెప్తున్నారు. ముఖ్యంగా కథనం స్థిరంగా లేకపోవడం ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రధాన విమర్శల్లో ఒకటి. ఫస్ట్ హాఫ్ లో హీరో ఇంట్రొడక్షన్, యాక్షన్, ఇంటర్వెల్ బ్లాక్ ఇవి మంచి హైప్ క్రియేట్ చేస్తాయి. చాలా మంది ప్రేక్షకులు ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ ను మెచ్చుకుంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్స్ ఎక్కువ. క్లైమాక్స్ వరకు కథను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కొంతమంది ప్రేక్షకులకు ఇది బాగా కనెక్ట్ అవుతుండగా మరికొందరికి మాత్రం స్క్రీన్ ప్లే స్లోగా అనిపించింది. మరికొందరికి మాత్రం స్క్రీన్ ప్లే స్లోగా అనిపించింది. ప్రారంభ ప్రేక్షకుల స్పందనలో 2 భాగంపై మిశ్రమ అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. రాయలసీమ విజువల్స్, యాక్షన్ ఫ్రేమ్స్ థియేటర్ లో బాగా కనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని సీన్స్ ను ఎలివేట్ చేసింది. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ లో బీజిఎం బాగా వర్క్ అయింది. ఇక రిలీజ్ కు ముందే ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకున్న అంశం జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్. సినిమా ప్రారంభంలో వచ్చే ఈ వాయిస్ ఓవర్ కు థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చినట్లు తొలి స్పందనలు చెప్తున్నాయి. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి అఖిల్ డెడికేషన్, మాస్ యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు. అలానే మైనస్ పాయింట్స్ వచ్చేసరికి కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే, కొన్ని స్లో సీన్స్, పూర్తిగా కొత్తగా అనిపించిన కథనం, కొన్ని పాత్రలను తగ్గినంత డెప్త్ తేకపోవడం. అఖిల్ కెరియర్ లో ఇప్పటికే చాలా సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందుకే లెనిన్ అతని కెరియర్ కు చాలా కీలకమైన సినిమా అయింది. రిలీజ్ కు ముందు కూడా నాగార్జున అభిమానులను, మీడియాను పోల్చవద్దని కోరుతూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాతో నటుడిగా అఖిల్ లో మార్పు కనిపించిందని అభిప్రాయం చాలా మందిలో కనిపించింది. ఇక ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి మరి లెనిన్ మూవీ చూడొచ్చా అంటే, మీకు మాస్ యాక్షన్ డ్రామాలు, రాయలసీమ బ్యాక్ డ్రాప్, అఖిల్ నటన చూడాలనే ఆసక్తి ఉంటే ఒక్కసారి థియేటర్ లో ట్రై చేయొచ్చు. అయితే పూర్తిగా కొత్త కథ లేదా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఆశిస్తే కొన్ని అంశాలు నిరాశ కలిగించే అవకాశం ఉంది. ప్రారంభ సమీక్షలో కూడా అఖిల్ నటనకు ప్రశంసలు, కానీ కథనం మరియు స్క్రీన్ ప్లే పై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరి మీరు ఇప్పటికీ లెనిన్ మూవీ చూసారా? చూసి ఉంటే మీ రేటింగ్ ఎంత? 5 లో ఎంత రేటింగ్ ఇస్తారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఓకే టీవీ.